మరియు రూరల్ ప్రాంతంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంఘానికి ప్రెసిడెంట్ ఎన్నికలు ఫిబ్రవరి 28వ తేదీన జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల బరిలో నిలిచిన ప్రసాద్ ప్యానెల్ తమను గెలిపించాలని కోరుతూ బుధవారం నాడు గోడ పోస్టర్లను ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు. ప్రతి వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్లు తమ ప్యానెల్ను ఆదరించాలని ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కోసం ప్రసాద్ ప్యానెల్ నిత్యం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికలు కావలి ప్రాంత ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు భవిష్యత్తును నిర్ణయించబడతాయని పలువురు అసోసియేషన్కి మన జిల్లాలోనే కమ్యూనిటీ భవనం అనేది లేదు. జిల్లాలోనే మొట్టమొదటిగా ఒక కమ్యూనిటీ భవన్ మన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ భవనం ఒకటి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాము. మనకి అదృష్టం కొద్దీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మనకి అంటే మనం పోతే ఖచ్చితంగా చేస్తారని ఒక నమ్మకం ఉంది. ఆయన ప్రతి పనిని కూడా ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి పనులు ముందుకు పోతున్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకొని మనం ముందుకు పోగల ఉద్యోగంతో కమ్యూనిటీ భవనం ఒకటి, ఆ కమ్యూనిటీ భవనంలోనే మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సంబంధించిన ఎటువంటి ఫంక్షన్ ఉన్నా కానీ ఫ్రీగా ఇచ్చేదానికి కూడా ఒక ప్రణాళిక రెడీ చేసుకున్నాము. అదేవిధంగా దాంట్లో ఒక 2 రూమ్స్, గెస్ట్ రూమ్స్ వేసి మనం వేరే ఊరి నుంచి వచ్చిన మనకు ఫోటో మిత్రులు ఎవరికైనా ఇబ్బంది పడకుండా రూమ్స్ ఇవ్వడానికి కూడా ఒక ప్రణాళిక రెడీ చేసుకున్నాము. అదేవిధంగా సరే మొట్టమొదటి మా కార్యక్రమం, మా ప్యానల్ మీరు గెలిపించుకుంటే మొట్టమొదటి మీరు చేసుకునే కార్యక్రమం కూడా మనందరికీ వృత్తిరీత్యా ప్రతిరోజు 24 అవర్స్ మనం వెహికల్స్ మీద తిరుగుతున్న పరిస్థితి అవుతుంది. ప్రాణాలు పణంగా పెట్టి తిరుగుతున్నాం, అర్జెంటుగా ప్రోగ్రాం పరిగెత్తున్నాం. అటువంటి ప్రాణాలకి మనము ఇబ్బంది ఒక భరోసా ఇవ్వడం కోసం మొట్టమొదటి కార్యక్రమంగా మేము హెల్మెట్లు ఇవ్వదలుచుకున్నాము. మా వంతుగా ప్రతి ఒక్క సభ్యులకి హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చాలా పెట్టుకుని మేము ముందు పెడుతున్నాము. వీటన్నింటిని పరిశీలించండి, ఆలోచించండి. ఎవరు మీకు పని చేస్తారు, ఖచ్చితంగా మీకు ఉపయోగపడగలనేది ఆలోచించి మాకు ఓటేయాలని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖున కావలి డివిజన్ సంబంధించి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్, మిక్సింగ్ ఎడిటర్స్, అలాగే ఆల్బమ్ మేకర్స్ వీళ్ళందరికీ కూడా ఫోటో ఎలక్షన్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రసాద్ నిలబడుతున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా హనూకు, సెక్రటరీగా నేను, అలాగే జాయింట్ సెక్రటరీగా మన చంద్ర, అలాగే చంద్రగా మన చిన్న ఉన్నాడు, అలాగే ఇంకో జాయింట్ సెక్రటరీగా చిత్రకళ మాలి. ఈ ప్యానల్ ముందు వాళ్ళకి సమర్పించాము. అలాగే మనం ఎప్పుడైతే గెలుస్తామో గెలిచిన తర్వాత పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం. దీంట్లో అంతా కష్టపడి పనిచేసే వాళ్ళే, ఎవరు కూడా పదవులను అడ్డం పెట్టుకొని సంపాదించుకునే ఉద్దేశం అయితే లేదు. ఏదో ఒకటి ఈసారి మనకి మంచి ప్రభుత్వం వచ్చింది. మన ఫోటోగ్రాఫర్స్కి ఎన్నడూ లేని విధంగా ఈసారి మనం ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకునే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా హౌస్ సైట్స్ ఇప్పించే ఉద్దేశంగా కీలకంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసి అందరికీ హౌస్ సైట్స్ వచ్చే విధంగా కృషి చేస్తామని ఒక డిసైడ్కి వచ్చాము. అలాగే ఎవరైతే మనం ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ నిద్ర చేస్తే ఏ టైంలో ఇంకా ఆ టైంలో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గా కూడా రవితేజ అనే అతనికి పాపం యాక్సిడెంట్, అతను చాలా సివియర్ అయింది. అలాంటి వ్యక్తి ఎంతో మంది బండ్ల మీద పడుతుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనే ఉద్దేశంతో మొట్టమొదటి కార్యక్రమం హెల్మెట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అలాగే ఇంతకుముందు కమ్యూనిటీ భవనం అనేది ఎక్కడా లేదు, కానీ మన ఫోటోగ్రాఫర్స్ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసి బయట నుంచి మన ఏరియాకి ఎవరైతే వస్తారో వీడియోగ్రాఫర్స్ వాళ్ళందరికీ సేవ్ ఉంది, రెస్ట్ తీసుకునే విధంగా ఆ భవనంలో హౌస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ ప్యానల్ ఉందో, ఇక్కడ ఈ సభ్యులైతే ఎవరున్నారో పనిచేసే వల్ల కాదా ఒక్కసారి ఆలోచించండి. ఎవరి ద్వారా పోతే పనులు అవుతాయో ఒకసారి చూడండి. చూసి ఈ ఒక్క అవకాశం ఈసారి చూడండి. ప్యానల్ ఎలా ఉంటుందో మేము చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దానికోసం కష్టపడి అంతా సీనియర్ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించి మాకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటాము. ఎందుకంటే మేము ఈ యొక్క ప్రసాద్ ప్యానల్లో మేము నిలబడి అందరూ ప్యానల్గా నిలబడి ఎలక్షన్కి రేపు 24 తేదీ జరగబో ఎలక్షన్కి మేము సిద్ధమవుతున్నాము. ఆశ్రయించి మీ యొక్క అమూల్యమైన ఓట్లు మాకు వేసి ప్రసాద్ గెలిపిస్తే మన కమిటీ అందరూ మనం గెలిచినట్టే లెక్క.
మిగిలిన కార్యక్రమాలన్నీ అందరూ మన కార్యాచరణ చూసుకొని కూర్చొని చర్చించుకొని అన్ని విధాలుగా ముందుకు సాగదామని మా యొక్క ఆలోచన. మీ యొక్క అమూల్యమైన ఓటును ప్రసారం చేసి మా యొక్క కమిటీని మీరు గమనించి మీ యొక్క ఓటు ముట్టను మాకు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.